వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జామా మస్జిద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు మన భారతదేశంలో అన్ని మతాలకు నిస్సాయంగా అందరూ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరియు మన భారతదేశం లౌకిక దేశంగా భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ సమానంగా ఉండడం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు తొర్రూరు జామా మస్జిద్ కమిటీలో జెండాను ఎగరవేయడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. 79 మన స్వాతంత్రం వచ్చి ఈ రోజుకు 79 సంవత్సరాలు అయింది. కాబట్టి మనం అలా అప్పటి నుంచి ఈ రోజు వరకు स्वातंत्र वेड़कल जरुपुకుంటున్నాం. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी ये गुलसिता हमारा. हमारे आज प्यारे इस मुल्क की 15 अगस्त की यौम आज़ादी पर आज हम तोर्रूर जामा मस्जिद कमेटी की तरफ से हमने तिरंगा झंडा लहराया. हम सबको मालूम है कि हमारे इस मुल्क में 2 दिन बहुत अहम है, एक 15 अगस्त, एक 26 जनवरी. 15 अगस्त हुआ इस वजह से कि आज ही के दिन हमारा यह प्यारा मुल्क आज़ाद हुआ. अंग्रेज़ ने जो 100 साल तक हमारे ऊपर जुल्म किया, सितम किया, हमारे लोगों को खून बहाया, आज हमें वह आज़ादी मिली थी. इस खुशी में हम और आप जमा हुए हैं. हम दुआ करते हैं कि अल्लाह ताला हमारे इस मुल्क की हिफाजत फरमाए और इस मुल्क में हम सबको प्यार मोहब्बत के साथ आगे चलने की तौफीक अता फरमाए और नफ़रतों को ख़त्म फरमाए. आखिर में एक शेर कहना चाहता हूँ कि 7 संदूकों में दफन कर 7 संदूकों में भर कर बंद कर दो नफ़रतें. आज हिंदुस्तान को मोहब्बत की ज़रूरत है. बहुत जय हिंद, जय भारत. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రజలందరికీ మరియు మస్జిద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అలీం గారు సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. జెండా ఆవిష్కరణకు ప్రజలందరూ ఏకతాటి మీద వచ్చి పిల్లలు, మద్రసా పిల్లలు వీళ్ళందరూ వచ్చి సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలందరికీ మొదటగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జమా మస్జిద్ ముందు సదర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీం గారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. భారతదేశం వివిధ మతాలకు నిలయంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం గల ఏకైక దేశం అంటే అది భారతదేశం. కాబట్టి దేశ ప్రజలందరికీ మరియు తొర్రూరు డివిజన్ ప్రజలందరికీ మరోసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై భారత్.